మన దేశంలో లక్షలాది మంది బ్యాంకింగ్ లావాదేవీల కోసం చెక్లను ఉపయోగిస్తుంటారు. చెక్లను డిపాజిట్ చేసేటప్పుడు బ్యాంకులు తరచుగా కస్టమర్లను చెక్ వెనుక సంతకం చేయమని అడుగుతాయి. చాలా మంది ఈ ప్రక్రియను అర్థం చేసుకోరు. దీన్ని అనవసరమైనదిగా భావిస్తారు. అయితే బ్యాంకుకు దీని వెనుక ఒక నిర్దిష్ట భద్రతా వ్యవస్థ ఉంది. మోసాన్ని నిరోధించడానికి, డబ్బు సరైన గ్రహీతకు చేరేలా చూసుకోవడానికి ఈ నియమం రూపొందించబడింది. బేరర్ చెక్కుల విషయంలో దీని ప్రాముఖ్యత ముఖ్యంగా పెరుగుతుంది. చెక్కును డిపాజిట్ చేస్తున్న వ్యక్తి పేరు, దానిపై కనిపించే వ్యక్తి అని నిర్ధారించుకోవడానికి బ్యాంకులు చెక్ల వెనుక సంతకాలు తప్పనిసరి చేస్తాయి. దీన్ని ఎండోర్స్మెంట్ అంటారు. చెల్లింపుదారుడు లావాదేవీని వ్యక్తిగతంగా ఆమోదిస్తున్నాడని ఇది బ్యాంకుకు హామీ ఇస్తుంది. ఈ ప్రక్రియ దుర్వినియోగాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. బ్యాంకు కోసం లావాదేవీ రికార్డును కూడా సృష్టిస్తుంది. ఎండోర్స్మెంట్ అంటే చెక్కును డిపాజిట్ చేయడానికి లేదా నగదుగా మార్చడానికి అధికారం ఇవ్వడం. చెల్లింపుదారు చెక్కు వెనుక సంతకం చేసినప్పుడు వారు దాన్ని అందుకున్నట్లు ధృవీకరిస్తారు. బ్యాంక్ ఈ సంతకాన్ని రుజువుగా ఉంచుతుంది. భవిష్యత్తులో ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు ఈ సంతకం ఉపయోగపడుతుంది. ఇది లావాదేవీల పారదర్శకతను నిర్ధారిస్తుంది. బేరర్ చెక్ అంటే ఎవరైనా బ్యాంకుకు సమర్పించగల చెక్కు. దీని వలన మోసానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంకులు వెనుక సంతకాలు అవసరం. ఇది చెక్కును ఎవరు క్యాష్ చేశారో రికార్డును సృష్టిస్తుంది. చెక్ పోయినా లేదా తప్పుడు చేతుల్లోకి వెళ్లినా దర్యాప్తు చేయడానికి బ్యాంకుకు ఒక ఆధారం ఉంటుంది. చెక్ వెనుక సంతకం చేయడం వల్ల కస్టమర్ సేఫ్టీ ఉంటుంది. బ్యాంకు ఖాతాలోని సంతకంతో సంతకాన్ని ధృవీకరించవచ్చు. ఇది చెక్ దొంగిలించబడినా లేదా పోయినా నష్టపోయే ప్రమాదం తగ్గిస్తుంది. ఏదైనా వివాదంలో సంతకం బలమైన సాక్ష్యంగా పనిచేస్తుంది. మొత్తం మీద ఈ నియమం కస్టమర్, బ్యాంక్ ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.